హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్లో అడిగిన డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి భోపాల్ డిజాస్టర్ అక్కడ్ ఇన్ ద ఇయర్. భోపాల్ విపత్తు సంభవించిన సంవత్సరం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 1984 డిసెంబర్ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్? కింది వాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 రైల్ యాక్సిడెంట్. సైక్లోన్, సునామీ, ఎర్త్క్వేక్ అనేవి మనకి న్యాచురల్ డిజాస్టర్. రైలు ప్రమాదం అనేది మనకి మానవ ప్రేరేపిత విపత్తు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రిక్టర్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్. రిక్టర్ స్కేల్ను మనం ఎందుకు ఉపయోగిస్తామంటే భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ స్టేట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద మ్యాసివ్ సునామీ దట్ అక్కర్డ్ ఇన్ ద ఇయర్ 2004? 2004లో సంభవించిన భారీ సునామీ సమయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ప్రభావితమైంది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ అక్కర్డ్ ఇన్. చెర్నోబిల్ అణు విపత్తు ఎక్కడ సంభవించింది? మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ ద డిజాస్టర్ దట్ అక్కర్డ్ ఇన్ వయనాడ్ కేరళ డ్యూరింగ్ జూలై 2024 వాస్. 2024లో కేరళలోని వయనాడ్లో సంభవించిన విపత్తు ఏది? ల్యాండ్ స్లైడ్, కొండ చర్యలు విరిగిపడ్డ. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాజ్ సివియర్లీ అఫెక్టెడ్ బై హుద్హుద్ సైక్లోన్ 2014? 2014లో హుద్హుద్ తుఫాన్ వల్ల భారతదేశంలోని ఏ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ అట్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సాన్ వ్యాల్డేజ్ ఈజ్ రిలేటెడ్ టు ఆయిల్ స్పిల్ డిజాస్టర్. విచ్ వన్ ఈజ్ an important mitigation factor for an earthquake? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సూపర్ సైక్లోన్ ఇన్ ఒడిస్సా అక్కడ్ ఇన్ ద ఇయర్. ఒడిస్సాలో ఏ ఏడాదిలో మనకి సూపర్ సైక్లోన్ ఏర్పడింది? ఆన్సర్ వచ్చి 1999. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇన్ విచ్ సిటీ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ సిచ్యువేటెడ్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అఫారెస్టేషన్ ఈజ్ ఎ మిటిగేషన్ స్ట్రాటజీ ఫర్ విచ్ టైప్ ఆఫ్ డిజాస్టర్? అడవుల పెంపకం లేదా అటవీకరణ ఎలాంటి విపత్తుకు ఉపశమన కారకంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 ఫ్లడ్, వరదలు. ఈ విధంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి టర్మ్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, న్యాచురల్ హజార్డ్, వల్నరబిలిటీ, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, డిజాస్టర్ ప్రోన్నెస్, ఇలాంటి వర్డ్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ డిజాస్టర్స్ టైప్ న్యాచురల్ డిజాస్టర్, మ్యాన్మేడ్ డిజాస్టర్. మనకి మ్యాన్మేడ్ డిజాస్టర్ రోడ్, రైల్, ఎయిర్ యాక్సిడెంట్స్. న్యాచురల్ డిజాస్టర్ వచ్చి ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, డ్రాట్, స్ట్రామ్, న్యాచురల్ ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బస్ట్, సైక్లోన్, సునామీ, కోల్డ్ వేవ్, హీట్ వేవ్, ఫారెస్ట్ ఫైర్స్, వాల్కానిక్ ఎరప్షన్. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది భుజ్ ఎర్త్క్వేక్ గుజరాత్ మనకి 26 జనవరి 2001, 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి రీసెంట్గా 77th రిపబ్లిక్ డే ప్యారేడ్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎన్డిఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ ట్యాబ్లు ప్రదర్శించారు. భుజ్ ఎర్త్క్వేక్ 25 ఇయర్స్ ఆఫ్ రెసిలెన్స్. ఈ విధంగా మనకి న్యాచురల్ డిజాస్టర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. మీకు రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.